సంగారెడ్డిలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా 12,000 రూపాయలు 26వ తేదీ నుండి ప్రారంభిస్తున్న సందర్భంగా స్థానిక ఐబీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పూర సంతోష్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు, మంజీరా రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రామచంద్ర నాయక్, కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతిలాల్, సిద్ధన్న, కిరణ్ గౌడ్, రవీన్ కుమార్, బలరాం, సందీప్ రెడ్డి, అమిత్ బేగ్, ఆరిఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రాజ్యం రైతు రాజ్యం రైతు రాజ్యం రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय जवान जय किसान जय जवान जय किसान जय जवान कांग्रेस पार्टी सोनिया गांधी नायकत्వం सोनिया गांधी नायकत्వం రాహుల్ గాంధీ నాయకత్వం. సంగారెడ్డి జిల్లాలో రైతు బంధు కార్యక్రమం పిసిసి గారి ఆధ్వర్యంలో సూచన మేరకి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే సంకేతంలోనే పోవడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం అయితే మన ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఈరోజు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రుణమాఫీ అయింది. అలాగే రైతు బంధు కూడా జనవరి 26వ తారీఖు రోజు రైతు భరోసా 26వ తారీఖు చేయడం జరుగుతుంది. దానికి గాను మరి ఇక్కడ చేసిన సిడిసి చైర్మన్ అనంతకిషన్ గారు, రాష్ట్ర నాయకుడు, అలాగే మార్కెట్ చైర్మన్ రామచందర్, అలాగే కొండాపూర్ మార్కెట్ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్, సంవత్సరాలు, మహిళలు, మున్సిపల్ చైర్మన్, మరి వివిధ వ్యవస్థలో ఉన్న నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనకున్న వ్యవధిలో ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందంటే అప్పులు లేని తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఒకటి చదువుకుంటూ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పులు చేస్తే ఇప్పటివరకు 6 గ్యారెంటీలు కూడా అయిపోయాయి. అప్పుల లేని ప్రభుత్వం కావాలా, అప్పులు చేసే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే విధంగా మరి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే ఒక తలమానికంగా చేసిన అన్ని చూపెట్టుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం. దయచేసి ఎవరైనా ఏదైనా వేరే పార్టీలు కానీ ప్రతిపక్షాలు అంటే ఊరుకునేది లేదు. చేస్తున్నాం కాబట్టి ఇంకా అంటున్నారు. అనడం కాదు, చేతగాకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, ఎన్నుకున్నారు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసమే ముందు
ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం కాలం నుంచి 6 పథకాలలో అన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ ఈరోజు 26 జనవరి నాడు రైతు భరోసా 12,000 భరోసాతో ఇచ్చుకుంటూ తెలంగాణ దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాలు ప్రవేశపెట్టి రైతులను సంతోషపెట్టి 26 జనవరి నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకాన్ని నాంది పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి మా నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు పండుగ ఉత్సవాలు చేసుకున్నాము. మరి ఈరోజు రైతులందరికీ కూడా శుభదినంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన సంగారెడ్డి నియోజకవర్గ చైర్మన్లకు, ప్రజాప్రతినిధులకు, సంగారెడ్డి పట్టణ తరపున, రాష్ట్రం తరపున, జిల్లా తరపున అందరికి కూడా రైతన్నలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ కలలుగన్న రాజ్యం, రైతు రాజ్యం లేదనే మా యొక్క నినాదం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అందరి పక్షాన తెలియపరుస్తున్నా. మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము డిక్లేర్ చేసిందో, క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో, జనవరి 20 తారీఖు నుంచి రైతుల ఖాతాలలో 12,000 రూపాయలు ఏదైతే వేస్తామని చెప్పిందో ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, నాయకులము అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులకు చాలా మంచి శుభవార్త చెప్పినందుకు మా సంగారెడ్డి నియోజకవర్గ రైతుల పక్షాన, నాయకుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతులకు ఈ భరోసా ఈ 12,000 రూపాయలతోని ఇంకా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఆ ఆలోచనలో భాగంగానే వీళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేమందరం కూడా రైతుల వెంబడి ఉంటాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 100% రైజింగ్ ఇన్ నంబర్ 1 స్టేట్ తెలంగాణగా ఏదైతే లోగో రిలీజ్ చేసి నిజంగా ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.